పేరు నాకు ఫస్ట్ చెప్పు. చూడని ఎక్కువ కలపద్దు. ఏ వైష్ణవులు వైషు జరుగు. చాక్లెటా? ఆగు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుమారి వైఫ్ ఆఫ్ కుమార్. ఈ పాటికి అర్థమై ఉంటుంది సినారియో ఏంటి అని చెప్పేసి. ఇది వచ్చేసి సంక్రాంతి డే మార్నింగ్ అనమాట. ఇలా స్టార్ట్ అయింది మా డే. అయితే చూస్తాను ఈ బజ్జీలు ఎట్లుంటాయో. బియ్యం పిండి కూడా కొంచెం కలుపుతారు కానీ అయ్యో అవి క్రిస్పీగా రావడానికి కలుపుతారు. కడాయి ఫస్ట్ అవి మిర్చి రెడీ చేసుకోవాలిగా. ఉంది బియ్యం పిండి వద్దా ఇప్పుడు? కొంచెం క్రిస్పీగా వస్తాయంట బియ్యం పిండితో. 4 సంవత్సరాలు చేసి నాకు ఎప్పటికీ సంక్రాంతి అనగానే అందరూ పిండి వంటలు స్టార్ట్ చేస్తారు. బట్ మేమైతే బజ్జీలతో సరిపెట్టుకుంటున్నాం అనమాట. ఎందుకు అని అంటే ఇంకా మాకు చేసేంత సీన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి ఏంటంటే అత్తయ్య గారు చేసి పంపిస్తారనమాట ప్రతిసారిను. ఎందుకంటే ప్రతిసారి మాకు కుదరదు కదా, పిల్లలు ఉన్నారని చెప్పేసి టైం ఉండదు చేయడానికి, అవ్వదు. ఇంకొకటి నాకు కూడా రావు పిండి వంటలు ఎక్కువ. సో అందుకని చెప్పేసి అత్తయ్య గారే చేసి పంపిస్తామన్నారు. సో లిటరల్లీ వెయిటింగ్ అనమాట వాటి కోసము. ఇంకా అత్తయ్య గారు కూడా చేయడం స్టార్ట్ చేయలేదంట. సో పంపిస్తాను చేసినాక అని చెప్పేసి అన్నారు. మార్నింగ్ పులిహార చేసుకున్నాము టిఫిన్ కోసము. ఆ తర్వాత బజ్జీలు తినాలనిపిస్తుంది అని చెప్పేసి బజ్జీలు అయితే పోద్దామని రెడీ అవుతున్నాను. ఈ లోపల మా ఆయన వచ్చి నేను పోస్తా అని చెప్పేసి అన్నారనమాట. సో మా చిన్నోడు ఏడుపు స్టార్ట్ చేసేసింది. ఏం చేసింది అక్క? ఏం చేసింది? అయ్యో పెద్ద నోరు, పెద్ద గంతే, పెద్ద నోరు, పెద్ద గంతే. ఏ మమ్మీ అట్లా ఆగం చేయదు, ఆగం చేయదు. అరే ఇంకొంచెం పలచగా చేస్తారు, అది గట్టిగా ఉంది. మీరు చెప్పండి బజ్జీ పిండి ఎలా కలుపుతారు? కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేస్తారు కదా. సో యాక్చువల్లీ అంటే క్రిస్పీనెస్ రావడం కోసం అని చెప్పేసి బియ్యం పిండి కొంచెం యాడ్ చేస్తారని చెప్పేసి నేను వీడియోస్లలో చూశాను. కానీ మా ఆయన వచ్చేసి నువ్వు నాకే చెప్తున్నావా, 4 సంవత్సరాలు నేను హోటల్లో పనిచేసిన అని చెప్పేసి ఆయన సింపుల్ ప్రాసెస్లో ఫాలో అవుతున్నారనమాట. అంటే చేసేస్తున్నారు. నేనేమో లేదు లేదు ఇలానే చేస్తారు అని అంటే లేదు నువ్వు నాకు చెప్పనవసరం లేదు, నాకు తెలుసు అని చెప్పేసి చేస్తున్నారు. నేనైతే ప్రతిదీ కూడా నాకు ఏదైనా మిస్ అయిందేమో అని చెప్పేసి ఒక 10 సార్లు ఆలోచిస్తాను అనమాట. ఏదైనా మిస్ అయిందా, ఎలా చేయాలి అని చెప్పేసి. మళ్ళీ టేస్ట్ రాకపోతే మనకే కదా అంటారు, బ్యాడ్ కదా. సో అందుకని చెప్పేసి నేను ప్రతిదీ కూడా ఆలోచించి చేస్తాను. కానీ మా ఆయన మొత్తం సింపుల్ ప్రాసెస్లో అయితే చేసేస్తున్నారు అనమాట. తర్వాత టేస్ట్ అయితే బాగుండింది, నచ్చింది. ఇంకా ఇలా చేసేస్తున్నారు. ఒకసారి ఏమైంది అంటే ఫిష్ తీసుకొచ్చారనమాట. ఫిష్ కూడా ఫ్రై చేసేటప్పుడు మొత్తం పచ్చడి చేసేసారు. అంటే నేను చేస్తా అని చెప్పేసి నేను అనుకున్నాను, ఎంత బాగా చేస్తారో అని చెప్పేసి. నేను చేస్తున్నా కానీ నా దగ్గరికి వచ్చి లేదు నేను చేస్తా ఇవ్వు అని చెప్పేసి మొత్తం తుక్కు చేసేసాడనమాట. సో అందుకని నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అందుకని అబ్బా ఇప్పుడు కూడా ఎలా చేస్తారో అని చెప్పేసి నేను వద్దు నేనే చేస్తా బజ్జీలు అంటే, లేదు నేనే చేస్తా నువ్వు చూడు అని అంటే ఇంకా కొంచెం కంగారు ఉంది మనసులో. బట్ ఓకే సరే చేస్తా అన్నారు కదా అని చెప్పేసి నేనైతే ఛాన్స్ ఇచ్చేసాను అనమాట. సో ఇలా అయితే చేస్తున్నారు. ఇంకా నాకైతే చాలా టైం పట్టేదేమో, బట్ మా ఆయన చాలా సింపుల్గా టకా చేసేసారు అన్నీ కూడాను. ఇంకా అంతే కదా, ఆడవాళ్ళకి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే కొంచెం ఆలోచిస్తారు కదా. టేస్ట్ బాగా రాకపోతే మళ్ళీ మనల్ని అంటారని చెప్పేసి 1కి 10 సార్లు ఆలోచించి ఇది వేసామా లేదా, అది వేయాలి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మొత్తానికి మా ఆయన ఇలా అయితే చేసేస్తున్నారు. అవి ఏంటి? ఏంటి ఏమైంది? అది తడిచిందా? ఎందుకు తడిపినావు మరి?
ఏం చేసినావు లాలా? ఏం చేసినావు నువ్వు? పడేసినావా? ఎందుకు ఎందుకు తడిసిందా? తడిచింది చూసినా కానీ ఎందుకు తడిపినావు మరి? చెప్పు. అయ్యోనా, నీళ్ళతో ఆడుకోవద్దు వైషు. పప్ప అప్ప చేస్తుండు, నేను తింటా. నువ్వు నేను తినద్దా? మరి ఎవరు తింటారు? నీది తింటావా? తమ్ముడు నేను తింటాం ఇద్దరం. తమ్ముడు తినడా? తింటాం, మేము ఇద్దరం తింటాం. తమ్ముడు నేను ఇద్దరం తింటాం. నువ్వు నీళ్ళు రే. బర్రె. ఇక సంక్రాంతి రోజైతే నాకు మా ఇల్లు గుర్తొచ్చిందనమాట. మా ఊరు గుర్తొచ్చింది. మా ఊరు వెళ్ళక చాలా ఇయర్స్ అవుతుంది. సో సమ్ రీజన్స్ వల్ల, బట్ నాకైతే ఆ రోజైతే మా ఊరు గుర్తొచ్చిందనమాట. ఎందుకు అనంటే మా ఊర్లో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం మేము. ఎస్పెషల్గా మాకు ఎట్లా అంటే ఫ్యామిలీస్, అంటే మా ఫ్యామిలీస్ ఉంటారు కదా, చిన్నాన్న, పెద్దనాన్న, మేనత్త వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి ఇంకా పిక్నిక్ అయితే వెళ్తామన్నమాట. ఆ రోజు బయటికి వెళ్ళి వనభోజనం అని అంటారు కదా, సో అలా చేస్తామన్నమాట. మాకు ఫారెస్ట్ కూడా దగ్గరనే, వాటర్ ఫాల్స్ అవన్నీ కూడా దగ్గర ఉంటాయి. ఏమంటారు, వాతావరణం చాలా బాగుంటుంది అనమాట. మనకి ఫొటోస్ అవి ఇవి దించుకొని మంచిగా వంట చేసుకొని తిని ఎంజాయ్ చేసుకొని వస్తారు సాయంత్రానికి. ఒకవేళ పిక్నిక్ వెళ్ళడం కుదరట్లేదు అని అంటే ఇంకా ఎవరి ఇంట్లోనైనా సెలబ్రేట్ చేస్తామన్నమాట. అంటే మా ఇంట్లో, లేకపోతే మా బాబాయ్, మా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో, ఎవరి ఇంట్లోనైనా వంటలు అందరం కలిసి ఒక దగ్గర వండుకొని తిని ఎంజాయ్ అయితే చేస్తామన్నమాట. అట్లా ఉంటుంది. ఇంకా అరిసెలు అన్నీ చేసుకుంటారు, పిండి అట్లాంటివి అన్నీ చేసుకుంటారు అనమాట. ఇంకా పొద్దున్న లేచిన వెంటనే ముగ్గులతో హడావిడి ఉంటుంది, పతంగులు, ఇలా కొంచెం ఆ రోజు స్పెషల్గా ఉంటుంది అనమాట. నాకైతే ఆ అట్మాస్ఫియర్ ఒక్కసారిగా గుర్తొచ్చింది, కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. బట్ నేనేమంటే బయటికి చెప్పుకోలేను, చూపించుకోలేను కూడా. సో అంటే అనుకుంటారు మేబీ, అంటే చూసేవాళ్ళు తనకేం వర్రీ లేదు అని, బట్ నాకు మనసులో ఉంటుంది, బట్ నేను బయటికి చెప్పుకొని చూపించుకోలేను అనమాట. సో మొత్తానికి అలా అయితే గుర్తొచ్చింది నాకు మెమరీ. అదంతా పక్కన పెడితే ఈరోజైతే నేను వైషుకి మంచిగా రెడీ చేసి ఎథ్నిక్ వేర్ వేసి మంచిగా ఫోటో దించుదాము అన్న ప్లానింగ్లో అయితే ఉండే, బట్ ఆ ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది అనమాట. అంటే ఏమైంది అంటే చిన్నోడు చెద్దర్లు మొత్తం ఖరాబ్ చేసేసిండు, మొత్తం మోషన్ పోయిండు. సో దానివల్ల బట్టలు ఎక్కువైపోయినాయి, బట్టలు ఉతకాలి. ఇంకా వైషు ఏమో స్నానం చేపిద్దామని అంటే తను వినదు అస్సలు, ఆటలో పడి. అలా మొత్తానికి నాకు అంటే పని ఎక్కువైపోయింది. ఇంకా దానికి తోడు వైషు సపోర్ట్ చేయలేదు. సో అలా అయితే ఫోటోషూట్ మిస్ అయిపోయింది అనమాట. యాక్చువల్లీ నేను ఫొటోస్ తీద్దామని చాలా అనుకున్నాను, బట్ తీయలేకపోయాను అనమాట. అండ్ ఇక్కడ నేను బట్టలు ఉతుకుతున్నాను, ఇక వైషు జాయిన్ అయిపోయింది అనమాట. ఇక తెలుసు కదా, మనం ఏం పని చేసినా కానీ వైషు పార్టిసిపేషన్ లేకుండా ఏ పని కంప్లీట్ కాదనమాట. సో ప్రతి పనిలోనూ తన పార్టిసిపేషన్ ఉంటుంది కంపల్సరీ. సో ఇలా అయితే వచ్చేసింది. వచ్చి నేను ఉతుకుతా, నేను తొక్కుతా. యాక్చువల్లీ చెద్దర్లు ఏం చేస్తానంటే నానబెట్టి బకెట్లో నేను తొక్కుతానమాట. అంటే కొంచెం మురికి పోతుంది అని చెప్పేసి, సో నేను తొక్కుతా అని చెప్పేసి వచ్చి ఇంకా నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. అది హెల్ప్ అంటే తను అనుకుంటుంది హెల్ప్ చేస్తున్నానని, బట్ నాకేమో ఇరిటేటింగ్ అనిపిస్తుంది అనమాట కొన్నిసార్లు. ఇంకా నేను భరించాలి కదా, తప్పదు. సో ఇంకా మా ఆయన వచ్చి బెదిరిస్తున్నాడు, ఏం చేసినావు ఇక్కడ అని చెప్పేసి. సో ఊరికే నేను కొట్టడు, బట్ బెదిరిస్తేనే ఊరికేనే ఏడ్చేస్తుంది అనమాట. వైషు చాలా సెన్సిటివ్గా ఉంటుంది, ఊరికేనే ఏమంటారు జస్ట్ కిడ్డింగ్ అనమాట. ఇంకా వైషేమో నిజమే అనుకొని తనేమో బోరునైతే ఏడ్చేస్తుంది. నాకేమో ఈ బట్టలను చూడగానే ఏడుపు వచ్చేస్తుంది అనమాట. ఇన్నిగానం బట్టలా ఉతకాలా ఇప్పుడు అని చెప్పేసి ఒక పక్క నడుము వస్తుంది. బట్ తప్పదు కదా, ఇంకా మనమే మోటివేట్ చేసుకుంటూ ఉతకాలి, తప్పదు ఏ పని అయినా కానీ. ఇంకా ఎవరో వచ్చి మనల్ని మోటివేట్ చేయాలి, ఎవరో వచ్చి మనకి వెనుక నుంచి ఏమంటారు సపోర్ట్ చేయాలి అనుకుంటే
అక్కడే ఉండిపోతామన్నమాట. సో, ఇంకా బట్టలైతే ఉతకడం స్టార్ట్ చేసేసాను. దాని తర్వాత ఒకటి పని ఉంటూనే ఉంటది. ఈ లోపల మా చిన్నోడు గూడా ఏడుస్తున్నాడు ఉయ్యాలలో. ఏమైంది? మొత్తానికి పనులంతా అయిపోయిన తర్వాత ఇంకా పతంగులు ఎగరేయనీకని బయటకైతే వెళ్ళిండు. వైషు అలానే వెళ్ళిపోయింది ఇంకా స్నానం చేసి. తెగిందా మళ్ళీ? అరే భలే లేస్తుంది. మళ్ళీ తట్టుకుందా. కొంచెం లూజ్ వదులు కింద. యాక్చువల్లీ వైషు స్నానం చేయకుండా అలానే బట్టలు కూడా వేసుకోకుండా ఉరికిందనమాట. సో దాన్ని చూసి అయ్యో అట్లనే పోతుందని చెప్పేసి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి స్నానం పోసి టవల్ కట్టేసి పంపించేశాను. అంటే బట్టలు వేసే గ్యాప్ కూడా ఇవ్వలేదు నాకు అసలు. సో అలానే ఉరికింది. సో ఎగ్జైట్మెంట్తో ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి నేనైతే వెళ్ళాను. ఆగు మమ్మీ ఆగు. అసలు నాకు పతంగులు ఎగరేయడం రాదనమాట. అస్సలు రాదు. ఎలా ఎగరేస్తారు, ఈవెన్ దారం ఎలా కడతారో కూడా నాకు తెలియదు. ఇంకా నేను ఇలా అంటే గాలి ఎదురుగా వస్తుంది కదా, దానికి ఆపోజిట్ సైడ్ ఇట్లా వదలనంటే నాకు అసలు వదిలేయడం రావట్లేదు. తెగిపోయిందా? మొత్తానికి కైట్స్తో ఆడుకున్న తర్వాత వచ్చి రిలాక్సింగ్గా పడుకున్నారనమాట మా ఆయన, ఇంకా మా చిన్నోడు, మా వైషు బంగారం. ఇంకా మంచిగా ముగ్గురు మంచిగా పండుకొని రెస్ట్ తీసుకున్నారు. నేనేమో ఇంకా ఆఫ్టర్నూన్కి ఏదో ఒక స్వీట్ ఏదైనా చేయాలి అనిపించింది. సో అందుకనే చపాతీ బూరెలు చేస్తున్నాను. నాకు యాక్చువల్లీ బూరెలు ఎలా చేస్తారో తెలియదు. అంటే ఇలా చేస్తారని తెలుసు, బట్ ఇంకా స్మూత్గా రావాలంటే ఏం చేయాలి అదంతా ఏమీ తెలియదు అనమాట. ఎందుకంటే మట్టి బుర్ర నాకు అస్సలు ఏమంటారు పిండి వంటలు ఎట్లా చేయాలి ఇవి నాకు అసలు ఏం తెలియదు అనమాట. మ్యాక్సిమం నేను యూట్యూబ్లో చూసి చేస్తుంటాను. సో ఇది కూడా అలానే ట్రై చేశాను. నాకు పర్ఫెక్ట్గా అయితే రాలేదు, నాకైతే నచ్చలేదు అనమాట. ఎందుకు ఏంటి అని తర్వాత చూసినప్పుడు అర్థమైంది. కొంచెం నెయ్యి అదంతా కూడా తక్కువ చేసి చేయడము, పొడి పొడిగా వచ్చేసినాయి అనమాట. ఇంకా స్వీట్ కూడా చాలా తక్కువ వేసేసిన. సో ఏదో మొత్తానికి అలా చేసేసిన. ఫస్ట్ టైం ట్రై చేసిన కాబట్టి సరే నెక్స్ట్ టైం బాగా వస్తుంది కదా. ఫస్ట్ టైం చేసినప్పటి మిస్టేక్స్ మనం సెకండ్ టైం చేయం కాబట్టి, సో సెకండ్ టైం చూద్దాం మంచిగా వస్తాయేమో. సో ఇలా అయితే చేస్తున్నాను అనమాట. చేసినాక ఇక వైషుకి ఇస్తే స్వీట్ తక్కువ ఉంది అంటే తను తినేస్తుంది. తనకి స్వీట్ తక్కువ ఉంది ఎక్కువ ఉంది అనేది ఏం తెలియదు కదా డిఫరెన్స్. సో తినేసింది. నేను తిని చూసేసరికంటే స్వీట్ తక్కువ ఉంది. మా ఆయన అయితే అసలే తినడనమాట. స్వీట్కి సంబంధించినవి ఏదన్నా కారంకి సంబంధించినవి ఏమన్నా ఉంటే తింటారు, కానీ ఇవైతే తినరనమాట. బజ్జీ అలాంటివి అయితే తింటారు. ఇవి కేవలం మా ఇద్దరి కోసం చేసినాయి, అంటే వైషుకి నాకు అని చెప్పేసి చేసుకున్నాము. మొత్తానికి ఎంత ఒక 5 చేశాను అంతే, ఎక్కువ కూడా చేయలేదు. ఎందుకంటే మళ్ళీ ఖరాబ్ అయిపోతాయి కదా, వేస్ట్ అయిపోతుంది. మనకి చేయడం రాకపోతే వేస్టే కదా. సో అందుకని చెప్పేసి చాలా తక్కువ పిండిలో చేసేసాను. ఒక 5, 6 అయినాయి అంతే. సాయంత్రం అయితే బయటికి వెళ్ళి అలా డ్రై ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాము. డ్రై ఫ్రూట్స్ లడ్డు అవన్నీ తెచ్చుకున్నాము. సో ఇది అనమాట మా సంక్రాంతి బ్లాగ్. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో ఎలా నచ్చిందా లేదా అనేది కామెంట్ బాక్స్లో కంపల్సరీగా కామెంట్ చేయండి. మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కూడా ప్లీజ్ కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.